హే గైస్, వెల్కమ్ టు మహేష్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు మహేష్. ఈ వీడియోలో మనం టెక్ మహేంద్ర కంపెనీ రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక మంచి ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్ గురించి మాట్లాడుకుందాం. టోటల్ దీనికి 1000 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇది భారీ రిక్వైర్మెంట్. అలాగే ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఎలాంగ్ విత్ దిస్ ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ జాబ్కి అయితే ఎలిజిబులే. సో ఈ వీడియోని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అయితే షేర్ చేయండి. చాలామందికి వీడియో హెల్ప్ అవుతుంది. సో వీడియో యొక్క పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ జాబ్ యొక్క రోల్ నేమ్ వచ్చేసరికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ టు వర్క్ ఫర్ ఏ చాట్ ప్రాసెస్ ఇన్ టెక్ మహేంద్ర వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇదైతే చాట్ ప్రాసెస్, వాయిస్ ప్రాసెస్ కూడా కాదు. చక్కగా మీరు ఇంట్లో కూర్చొని అయితే వర్క్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీకు 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే 0 ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ జాబ్కి ఎలిజిబులే. ఈ జాబ్ మీకు వస్తే మీ శాలరీ ప్యాకేజ్ వచ్చేసరికి 1.75 lakhs to 2 lakhs per annum అయితే ఉంటుంది. ఇది కంప్లీట్లీ రిమోట్ జాబ్. హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ కోల్కతా అన్నారు. ఈ జాబ్ని పోస్ట్ చేసి 5 days అవుతుంది. టోటల్ 1000 ఓపెనింగ్స్ ఉన్నాయి. కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ అని ఒక హెడ్డింగ్ ఇచ్చి కింద గ్రీటింగ్స్ ఫ్రమ్ టెక్ మహేంద్ర కోల్కతా అని ఇచ్చారు. వేర్ కరెంట్లీ హ్యావింగ్ ఓపెనింగ్స్ ఇన్ చాట్ బ్లెండెడ్ ప్రాసెస్ 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. క్యాండిడేట్స్ కెన్ అప్లై ఎనీవేర్ ఫ్రమ్ ఇండియా అని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. డెసిగ్నేషన్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ సిఎస్ఏ. మనం కొంచెం కిందకు స్క్రోల్ చేసుకుంటే మ్యాండేటరీ క్రైటీరియా అని ఒక హెడ్డింగ్ ఇచ్చి కొన్ని పాయింట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. వీళ్ళు ఏమంటున్నారు, మినిమం హెచ్ఎస్ పాస్డ్ అయితే అయ్యి ఉండాలి. ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ బోత్ క్యాన్ అప్లై. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్ హిందీ అయితే మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలి. మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఎనేబుల్డ్ విత్ ఒరిజినల్ వర్షన్ ఆఫ్ విండోస్ 10 కనెక్టెడ్ త్రూ బ్రాడ్బ్యాండ్ వైఫై. మస్ట్ హ్యావ్ యాంటీవైరస్ అంటున్నారు. డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఉండాలి, దానికి విండోస్ 10 OS అయితే ఉండాలి. అలాంగ్ విత్ దట్ బ్రాడ్బ్యాండ్ అట్లాగే యాంటీవైరస్ అయితే ఉండాలని వీళ్ళు అంటున్నారు. షుడ్ హ్యావ్ నాట్ అప్లైడ్ ఫర్ ఎనీ ఫ్లిప్కార్ట్ ఇంటర్వ్యూ ఇన్ లాస్ట్ 3 months. మీరైతే లాస్ట్ 3 monthsలో ఎటువంటి ఫ్లిప్కార్ట్కి సంబంధించిన ఏం ఇంటర్వ్యూస్కి అయితే అస్సలు అప్లై చేసి ఉండద్దు. అట్లా అయితేనే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవాలి. మస్ట్ హ్యావ్ 4 GB ర్యామ్. మీకున్న డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్లో మినిమం 4 GB ర్యామ్ అయితే ఉండాలి. కస్టమర్ ఓరియంటేషన్ స్కిల్స్ ఉండాలి. రెడీ టు వర్క్ ఇన్ 24/7 షిఫ్ట్. నో ప్లాన్ టు లీవ్ ఫర్ అప్కమింగ్ 3 months ఆఫ్టర్ జాయినింగ్. లాస్ట్ నుండి సెకండ్ పాయింట్ వీళ్ళు ఏమంటున్నారు, 9 hours ఆఫ్ ద డే, 8 hours వర్క్, 1 hour బ్రేక్ అంటున్నారు. టోటల్ 9 hours వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అందులో మీరు 8 hours వర్క్ చేయాలి, 1 hour బ్రేక్ ఉంటుంది. షుడ్ హ్యావ్ ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 28 words per minute విత్ 85% అక్యురసీ 2 minutes అని మెన్షన్ చేశారు. మీకైతే మీరైతే 28 words per minute అయితే టైప్ చేయాలి విత్ 85% అక్యురసీ ఉండాలని వీళ్ళు అంటున్నారు. ఇదైతే మ్యాండేటరీ క్రైటీరియా. కొంచెం కింద చూసుకుంటే ఇంటర్వ్యూ స్ట్రక్చర్ అని ఒక హెడ్డింగ్ ఇచ్చి ఒక 4 points వీళ్ళు మెన్షన్ చేశారు. వీళ్ళు ఏమంటున్నారు, హెచ్ఆర్ రౌండ్, జనరల్ చెక్, తర్వాత షుడ్ హ్యావ్ ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 28 words per minute విత్ 85% అక్యురసీ. థర్డ్ పాయింట్ వీళ్ళు ఏమంటున్నారు, గ్రామర్ టెస్ట్ అయితే ఉంటుంది. ఫైనల్ పాయింట్ క్లయింట్ రౌండ్ ఉంటుంది, మార్క్ చార్ట్, వీడియో కాల్ అయితే ఉంటుంది. మనం పే అవుట్స్ చూసుకుంటే శాలరీ ఫర్ ఫ్రెషర్, ఎవరైతే ఫ్రెషర్ ఉన్నారో వాళ్ళకైతే 1.72 lakhs అయితే వీళ్ళు మీకు పే చేస్తారు. అంటే మంత్లీ 12,700 rupees అయితే మీ అకౌంట్లోకి వస్తాయి. శాలరీ ఫర్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే 2.07 lakhs. అంటే ప్రతి మంత్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్కి 15.3 అయితే రావడం జరుగుతుంది. రిలీజ్ లెటర్ ఈస్ మ్యాండేటరీ అంటున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. ఫస్ట్ 6 days ఆఫ్ స్టైపెండ్ పేస్ 300 per day. ఫస్ట్ 6 days అయితే వీళ్ళు మీకు 300 rupees per day ఇస్తారు. ఆ తర్వాత 7th day ఆఫర్ లెటర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ పాయింట్ 100% ఫిక్స్డ్ పే అని వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ ఫైనల్గా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని ఒక హెడ్డింగ్ ఇచ్చేసి అయితే ఒక 3 points వీళ్ళు మెన్షన్ చేశారు. వీళ్ళు ఏమంటున్నారు, ఎడ్యుకేషన్ మార్క్ షీట్స్ ఉండాలి, అట్లాగే ఆధార్ కార్డ్ విత్ కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి, ఫైనల్గా పాన్ కార్డ్ అయితే ఉండాలి. ఈ 3 documents అయితే మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. ఎలాంగ్ విత్ దిస్ ఈ జాబ్కి సంబంధించిన మెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్స్ అయితే మన వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ జాబ్కి సంబంధించిన మొబైల్ నెంబర్స్ అలాగే ఈమెయిల్ ఐడీస్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఎలాంగ్ విత్ దిస్ జాబ్ లింక్ కూడా నేను మన వెబ్సైట్లో ఎంబెడ్ చేశాను. మనం కొంచెం కింద చూసుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అంటున్నారు. అంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే డిగ్రీ అనేది అసలు మ్యాండేటరీ కాదు, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది.
ఈ జాబ్ గురించి అయితే ఇంతే గాయస్. ఓవరాల్గా ఒక సమ్మరీ చెప్పుకోవాలనుకుంటే ఇదైతే చాట్ ప్రాసెస్ జాబు. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ, ఎందుకంటే ఇది వాయిస్ కూడా కాదు, జస్ట్ చాట్ ప్రాసెస్ జాబు. అది కూడా పర్మనెంట్గా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ ఇది. సో ఈ జాబ్ డిస్క్రిప్షన్ మీకు నచ్చి జాబ్కి అప్లై చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడికి వచ్చి అప్లై మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నాక ఒక పాపప్ అయితే వస్తుంది. ప్రతిదానికి మీరు ఎస్ అనేసి ఇచ్చేసి ప్రతిదానికైతే మీరు ఎస్ అని చెక్అవుట్ చేసేసి సబ్మిట్ అండ్ అప్లై మీద క్లిక్ చేయండి. మీరు అలా క్లిక్ చేయగానే జాబ్కి అయితే అప్లై అయిపోతుంది. ఈ వీడియో గురించి అయితే ఇంతే గాయ్స్. ఈ వీడియో మీకు చాలా నచ్చిందని నేను అనుకుంటున్నా. ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి చాలామందికి హెల్ప్ అవుతుంది. సో వీడియోని అయితే మీరు మ్యాక్సిమం షేర్ చేయండి. అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.